హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. శాంతి వచనములు 3 సార్లు ఎందుకు పలుకుతాము, ఎందుకు చెప్తాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. శాంతి అంటే అర్థము ప్రశాంతత అని. అదే జీవి యొక్క సహజమైన స్థితి. సహజ స్థితిని భంగం కలిగించేవి అన్ని అశాశ్వతాలే. శబ్దాలు, ఆందోళనలు మరి ఇతర అడ్డంకులు మనచే గాని ఇతరులచే గాని కలిగించబడతాయి. ఉదాహరణకి ఒక స్థలములో ఎవరైనా శబ్దము చేసే వరకు అక్కడ ఉండేది ప్రశాంతతే. కాబట్టి మన అన్ని ఆందోళనలు అంతర్లీనంగా శాంతినే కలిగి ఉన్నాయి. ఆందోళన ముగిసిన వెంటనే అప్పటికీ అక్కడ ఉన్నందువల్ల శాంతి సహజంగానే అనుభవంలోనికి వస్తుంది. ఎప్పుడైతే శాంతి ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. అందువలన ఏ మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో శాంతిని కోరుకుంటారు. అయినప్పటికీ మన స్వంత ఆందోళన చేత కప్పివేయబడినందువల్ల అంతరంగికంగా కానీ బాహ్యంగా కానీ శాంతిని పొందడము చాలా కష్టమనిపిస్తుంది. చాలా అరుదైన కొందరు మాత్రమే బాహ్యమైన ఆందోళనలు, కష్టాల మధ్య కూడా శాంతియుతంగా ఉండగలుగుతారు. మనము శాంతిని పొందడానికి ప్రార్థనలు చేస్తాము. ప్రార్థనలు చేయడం వలన కష్టాలు ముగిసి బాహ్య ఆందోళనలతో సంబంధం లేకుండా ఆంతరికంగా శాంతి అనుభవంలోకి వస్తుంది. అటువంటి ప్రార్థనలన్నీ 3 సార్లు శాంతి పలకడముతో ముగుస్తాయి. ఏదైనా ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి మనము 3 సార్లు అదే విషయాన్ని పునరావృతం చేస్తాము. న్యాయస్థానములో కూడా సాక్ష్యం చెప్పడానికి నిలబడిన వారు నేను నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప మరి ఇంకేమీ చెప్పను అని 3 సార్లు చెప్తారు. మనకు శాంతి పొందాలన్న కోరిక యొక్క తీవ్రతను నొక్కి చెప్పడానికి మనము 3 సార్లు శాంతి వచనంలో వల్లిస్తాము. 3 శాంతి వచనములకు అర్థం ఏమిటంటే అన్ని రకాల విఘ్నాలు, సమస్యలు మరియు దుఃఖాలు 3 విధాలుగా ఉత్పన్నమవుతాయి. అవి ఏమిటంటే, 1 అది దైవిక. ఏ మాత్రము మన అదుపులో లేని దైవీ శక్తుల వలన ఏర్పడే భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటాలు మొదలగునవి. 2 ఆదిభూత. మన చుట్టూ ఉండి మనకు తెలిసిన ప్రమాదాలు, మానవ సంబంధాలు, కాలుష్యము, నేరములు మొదలగునవి. 3 ఆధ్యాత్మిక. శారీరక వ్యాధులు, కోపము, నిరుత్సాహము వంటి మానసిక సమస్యలు. మనమేదైనా ప్రత్యేకమైన పని చేసేటప్పుడు మరియు నిత్య జీవితంలోనూ పైన వివరించబడిన 3 మూల కారణాల వలన ఏ సమస్యలు లేకుండుగాక, లేక సమస్యలను తగ్గించమని, శాంతి ఒక్కటే ఉండుగాక అని భగవంతుడిని ప్రార్థిస్తాము. కాబట్టి 3 సార్లు శాంతి వచనము చేయబడుతుంది. మొదటిసారి దూరంగా ఉన్న అవ్యక్త శక్తులను ఉద్దేశించి శాంతి వచనము చేయబడుతుంది. మన వెనువెంట ఉన్న పరిసరాలు మరియు చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తులను ఉద్దేశించి, రెండోసారి కొంత మృదువుగాను, తమకు తాము ఉద్దేశించి, చివరిసారి బాగా మృదువుగాను శాంతి వచనము చేయబడుతుంది. ఇది 3 సార్లు శాంతి వచనం యొక్క అర్థము. నేను ఈ వీడియో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ వల్ల ఇలాంటివి మరెన్నో వీడియోస్ చేయాలని నాలో ఉత్సాహం అయితే పెరుగుతుంది, అలాగే కలుగుతుంది. హరి ఓం నమ శివాయ. ధన్యవాదములు.